హలో గైస్, వెల్కమ్ టు కార్తికేయ కబుర్లు. ఇప్పుడే నేను అఖండ 2 తాండవం సినిమా అయితే చూసి రావడం జరిగింది. స్టార్టింగ్ బాబు రెడీ బాబు, రోల్ కెమెరా, యాక్షన్తో మొదలైంది. లాస్ట్లో థ్యాంక్ యూ మీ బోయపాటి శ్రీనుతో ముగిసింది. మధ్యలో ఒక విధ్వంసమే జరిగింది, మామూలు విధ్వంసం కాదు. బాలయ్య బాబు ఫ్యాన్స్ అయితే ఒక హైప్లో ఉండరు, కొన్ని ఏళ్ళ వరకు ఈ సినిమా గురించి చెప్పుకుంటారు. ఆ రేంజ్లో ఉంది. అఫ్కోర్స్ నెగిటివ్స్ ఉన్నాయి. బాలయ్య బాబు నెగిటివ్స్లో బోయపాటి సినిమా ఉండదు, ఓవర్ యాక్షన్ బాలయ్య బాబు సినిమా ఉండదు. బట్ ఆ రెండు ఇది ఓవర్కమ్ చేసే ఈ సినిమా, అది కూడా చెప్తే ఎందుకో. అండ్ సినిమా మనకి ఎంత బాగున్నా దానికి ప్రాణం పెట్టింది మాత్రం తమన్కి ఎన్నైనా ఎంత చెప్పుకుని తమన్ గురించి తక్కువే. కొన్ని సీన్స్లో ఆ మంత్రాలు మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా వినిపిస్తూ ఉంటే, ఆ దేవుడి గురించి మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా వినిపిస్తూ ఉంటే ఒక తెలియని గూస్ బంప్స్ వస్తాయి. ఇంకా బోయపాటి గారిని అడగాల్సింది ఏంటంటే, సనాతన ధర్మం గురించి సినిమా కోసం మీరు రీసెర్చ్ చేశారా, లేక మీకు ముందు నుంచే తెలుసా అనేది అయితే నాకు ఒకటి. అండ్ ఇంకొకటి, మీరు బాలయ్య బాబుని సెలెక్ట్ చేసుకుని సినిమా కథ రాస్తారా, లేకపోతే కథ రాసిందా బాలయ్య బాబుని యాడ్ చేస్తారో నాకు తెలియదు. అది కూడా బాగా తెలుసుకోవాలి. అండ్ సినిమా ఓవరాల్గా మాట్లాడుకుంటే, మనకి ఫస్ట్ హాఫ్ నుంచి మాట్లాడుకుంటే బాగానే ఉంటుంది. స్టార్టింగ్ చాలా బాగా స్టార్ట్ అవుతుంది. మన 2 బాలయ్యలు ఉన్నట్టు తెలిసిందే. కానీ స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఎవ్రీథింగ్ ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ అఖండ 1 సేమ్ స్క్రీన్ ప్లే, అఖండ 2 కాపీ పేస్ట్ కొట్టేసారు. కథ వేరు, మనుషులు వేరు, పేర్లు వేరు, ఇష్యూ వేరు. మెయిన్ బేస్ ఒకటే, బేస్ అనేది ఒకటే ఉంటుంది. సేమ్ స్క్రీన్ ప్లే అన్నట్టుగా రోల్ అవుతూ ఉంటుంది. ఇది కూడా బాగానే ఉంటుంది. కానీ ఆ డైలాగులకి ఎలా దొరుకుతాయో బోయపాటి నాకైతే అర్థం కాదు. లేఅవుట్, బ్లో అవుట్, రైమింగ్ వాజ్ భలే కనిపెడతాడు. ఇది ఏ హీరో చెప్పినా కూడా బాగోదు, ఓన్లీ బాలయ్య బాబు గారు చెప్తేనే బాగుంటుంది. ఓకే, బాగుంది. అన్నెసరీ ఒక పాట వస్తుంది ఫస్ట్ హాఫ్లో, దాని గురించి వేస్ట్ అసలు. అండ్ ఇంటర్వెల్ వస్తుంది. ప్రతి సినిమాలో జరిగేది ఏంటంటే, సినిమా అంతా బాగా నడుస్తుంది, ఫస్ట్ హాఫ్ మంచి ఇంట్రెస్ట్గా తీసుకెళ్తారు. ఇంటర్వెల్ బ్యాంగ్ అనేసప్పటికి ఒక పీక్స్లో తీసుకెళ్ళి అక్కడ ఆపేస్తాడు. స్టార్ట్ చేసిన సెకండ్ ఆ పీక్స్ సెకండ్ హాఫ్ రీచ్ కాదు. సో చాలా వరకు సెకండ్ హాఫ్ డెల్ అయిపోతుంది. ఇక్కడ కూడా కొన్ని సీన్లలో నాకు అలా అనిపించింది, బట్ కంప్లీట్గా అనిపించలేదు. సో ఇంటర్వెల్ మాత్రం గూస్ బంప్స్ అనమాట. ఆ ఇంటర్వెల్ 10 నిమిషాలు కళ్ళు ఆర్పకుండా, ఎక్కడ అసలు ఏ ఆలోచన రాకుండా, జస్ట్ ఆ స్క్రీన్ మీద ఉన్న బాలయ్య బాబుని, యాక్షన్ సీక్వెన్స్ని, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని ఒక హైప్ తోటి గూస్ బంప్స్ వస్తూ ఉంటే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతూ ఆ విధంగా ఉంటుంది. చూస్తే ఇదే క్లైమాక్స్ ఏమో కథకి అన్నట్టుగా చూపిస్తాడు. ఆ రేంజ్ ఉంటుంది. ఇప్పుడు సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. సో సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది, అంత బాగానే ఉంటుంది. మధ్యలో హై ఎలివేషన్ వస్తుంది, తర్వాత తగ్గుతుంది, మధ్యలో హై ఎలివేషన్, అలాగ ఒక గ్రాఫ్ లాగే వెళ్తూ ఉంటుంది. బట్ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. మోస్ట్ ఫన్నీయెస్ట్ క్యారెక్టర్ అంటూ నాకు అనిపించింది ఏంటంటే, ఈ సినిమాలో ఆది పినిశెట్టి క్యారెక్టర్ మోస్ట్ పవర్ఫుల్ అన్నట్టుగా ట్రైలర్లో చూపించిన ఆది పినిశెట్టి క్యారెక్టర్ చాలా చీప్గా పెట్టాడు అన్నట్టు అనిపించింది. ఎక్కువ స్కోప్ కూడా లేదు. అంటే మనకి ఎట్లా అనిపించింది, మంచి డీప్ స్లీప్లో వెళ్తుంటే వచ్చి దోమ వచ్చి పట్టాను కొడతాం, మళ్ళీ నిద్రలో వెళ్ళిపోతావు. ఆది పినిశెట్టి క్యారెక్టర్ కూడా సేమ్ అంతే, అంతకుమించి ఏం లేదు. 1లో శ్రీకాంత్ని సరిగ్గా వాడుకోలేదు, ఇందులో ఆది పినిశెట్టి సరిగ్గా వాడుకోలేదు. కాకపోతే 2లో ఏంటంటే శ్రీకాంత్ని వాడుకున్నట్టుగా ఇందులో పెద్ద వాడుకోలేదు, ఓన్లీ గ్రాఫిక్స్తో చూపించాం అన్నట్టు అనిపించింది. అండ్ బిఎఫ్ఎక్స్ వరకు చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంటర్నేషనల్ వార్స్లో దేవుడు ఇన్వాల్వ్ అయితే ఎటువంటి విధ్వంసాలు సృష్టిస్తాడో అనేది చాలా సింపుల్గా, చాలా ఫిరోషియస్గా చూపించాడు బోయపాటి అయితే మాత్రం. అఫ్కోర్స్ గ్రావిటీకి కొన ఊపిరి కూడా లేదు ఈ సినిమాలో. బట్ గ్రావిటీ గురించి నేను మాట్లాడను, ఎందుకంటే వేరే బోయపాటి సినిమాలు చూస్తే జస్ట్ హీరోయిజం వల్ల వచ్చే ఫైట్స్, బట్ ఈ సినిమాలో డెవోషన్, దేవుడి పవర్ వల్ల వచ్చే ఫైట్స్. సో దేవుడి పవర్ వల్ల వచ్చిన ఫైట్స్ గ్రావిటీతో మనం పోల్చలేము, ఎందుకంటే ఇట్స్ అ పవర్. దానికి గ్రావిటీ అంటే సూపర్ హ్యూమన్స్ అవన్నీ అన్నట్టుగా చూపించాడు, పవర్ఫుల్ అన్నట్టు. సో నేను గ్రావిటీ గురించి మాట్లాడను. విఎఫ్ఎక్స్ బాగున్నాయి. అండ్ సంయుక్త మీనన్ రోల్ కూడా బాగుంది. అండ్ ఇంకొకటి చెప్పాల్సిన, మన బోయపాటి సినిమాలో తెలిసిందే కదా, ఒక 15 నిమిషాలు సినిమా స్టార్ట్ అయిన 15 నిమిషాలు 5 నిమిషాల్లో కొత్త క్యారెక్టర్, 5 నిమిషాల్లో కొత్త క్యారెక్టర్ వస్తుంది. అంటే మొత్తం సినిమా ఇండస్ట్రీ క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ మొత్తం ఈ సినిమాలో ఉన్నారేమో అన్నట్టుగా అనిపిస్తుంది. అన్ని మంది క్యారెక్టర్లు వస్తాయి, తర్వాత మనకు కనిపించవు, లేకపోతే చచ్చిపోతారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతాయి. అలాగే జరిగాయి ఇందులో కూడా. బట్ కొన్ని హీరోయిన్కి సంయుక్త మీనన్ ప్లస్ పాయింట్ అనిపించింది, కానీ ఎక్కువ స్కోప్ ఉండదు. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చేటప్పటికైతే మనకి ఆది పినిశెట్టి క్యారెక్టర్ అసలు ఆది పినిశెట్టిని పెట్టకపోయినా కొద్దిగా ట్రిమ్ చేసిన, ఆది పినిశెట్టి ట్రిమ్లు తీసేసిన బాగానే అనిపించింది. బట్ ఒక ఫైట్ ఉంటుంది,
ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లో, ఆ ఫైట్‌లో మంత్రాలొస్తూ ఉంటాయి. మనకి లిటరల్లీ ఆ మంత్రాలతో బాలయ్య బాబుని చూస్తుంటే లిటరల్లీ గూస్ బంప్స్ ఒస్తాయి. ఆ రేంజ్‌లో చూపిచ్చాడు. అండ్ మనకింకా సెక క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ నుంచి మొదలవుతుంది. చాలా అంటే చాలా పిక్స్ చూపిచ్చాడు. కానీ మధ్యలో మనకి మదర్ సెంటిమెంట్ డైలాగ్స్ చాలా రాసుకున్నాడు బోయపాటి. మదర్ సెంటిమెంట్ డైలాగ్స్ కావచ్చు, మళ్ళీ తర్వాత మనకి సనాతన ధర్మం గురించి రాసిన డైలాగులు కావచ్చు, కరెక్ట్‌గా ఎవరికి తగలాలో వాళ్ళకి తగిలినట్టు అన్నట్టుగా చూపిచ్చాడు. మధ్యలో ఫస్ట్ హాఫ్‌లో ఒకసారి 11 గురించి కూడా మాట్లాడారు. అది మాత్రం మిస్ కాకండి. ఇట్స్ వెరీ పర్సనల్ అన్నట్టు. అండ్ మళ్ళీ మనకి క్లైమాక్స్. క్లైమాక్స్‌లో నాకు అంత బావుంది కానీ ఒక్కటి నచ్చలేదు. ఏం నచ్చలేదో చెప్పితే అది స్పాయిలర్ అయిపోతుంది. సో, నేను దాని గురించి చెప్పను. క్లైమాక్స్ చాలా బాగా బిల్డ్ చేసుకున్నాడు. చాలా బావుంది. వీఎఫ్ఎక్స్‌లా అనిపించి ఆఫ్‌కోర్స్ మధ్యలో పవర్ రేంజర్స్ లాగా కూడా అనిపించింది. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. చిన్నప్పుడు చూసిన పవర్ రేంజర్స్ ఫైట్స్ లాగా కూడా అనిపించాయి మధ్యలో. ఉన్నాయి. అలాగే ఫ్లాస్ ఉన్నాయి. అనిపించాయి. అనిపించిన ఆ ఒక్క సీన్ వల్ల మొత్తం సీన్ డిస్టర్బ్ అయిపోయినట్టు అనిపించింది నాకు. సో, అది ఏంటి అని నేను చెప్పను. అది చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. అండ్ బోయపాటి ఇంకో థాంక్స్ ఏదైతే చెప్పాలేమో దీని పార్ట్ 3 తీయకండి. పార్ట్ 2 తోటే ఆపేసేయండి. ఎందుకంటే ఎళ్ళే కొద్దీ విరక్తొచ్చేస్తుంది. అండ్ చెప్తున్నా గదా! దేవుడు భక్తులు అయితే ఎవరైతే ఉన్నారో చెప్తున్నా కొన్ని సీన్స్‌లో చెప్పులిప్పి బయటకొచ్చేస్తారు. ఐ మీన్ చెప్పులేసుకొని లోపలికి చెప్పులిప్పేస్తారు. చెప్పులతో లోపలికెళ్ళరు. ఆ విధంగా చూపిచ్చాడు మనకి. నిజం చెప్తున్నా కదా! దేవుడి సీన్‌లు వచ్చే బాలయ్య మాత్రం టికెట్ వర్త్ అనిపిస్తుంది మనకి. టికెట్ వర్త్ అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు కంప్లీట్‌గా ఓవరాల్‌గా సినిమా గురించి ఇంకా మ్యూజిక్ గురించి, తమన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రాణం పెట్టేసాడు. వీఎఫ్ఎక్స్ బావున్నాయి. కొన్ని చోట్ల పవర్ రేంజర్స్‌లా అనిపించాయి. ఓకే. ఇప్పుడు మనం పాజిటివ్స్, నెగెటివ్స్‌గా మాట్లాడుకుంటే పాజిటివ్స్ వచ్చేసి ఏంటంటే స్క్రీన్ ప్లే, యాక్షన్ సీక్వెన్సెస్, డివోషనల్ టచ్, దేవుడు డైలాగ్స్, సనాతన ధర్మం గురించి వచ్చే డైలాగ్స్ చాలా అండ్ బాలయ్య ఇదంతా ప్లస్ పాయింట్. మ్యూజిక్ హైలైట్ ప్లస్. నెగిటివ్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ హాఫ్‌లో వచ్చే ఆ సాంగ్ కూడా అంత హైప్ లేదు. అంత సూపర్ సాంగ్ చాలా బాగుంది అనడానికి కూడా ఏం లేదు. జస్ట్ అలా వచ్చిపోతుంది. ఆ సాంగ్ ఒక మైనస్ పాయింట్. అండ్ ఆది పినిశెట్టి క్యారెక్టర్. నాకైతే ఆది పినిశెట్టి క్యారెక్టర్ నచ్చలేదు. ఓన్లీ బాలయ్య బాబుకి ఒక్క సీన్‌లో ఎలివేషన్ ఇచ్చే సీన్‌లో బావుంది. తర్వాత ఆది పినిశెట్టి అనవసరం అనిపించింది. నెగెటివ్ వచ్చేసి. క్లైమాక్స్ నాకు ఒక్క నచ్చలేదని చెప్పాను కదా! అదొక్కటి నెగెటివ్. ఇంకొక మేజర్ నెగెటివ్ వస్తే ఒక సీన్‌లో వీఎఫ్ఎక్స్ చాలా బావుంటాయి. బట్ ఇంకొక సీన్‌లో చూస్తే క్లైమాక్స్‌లో కొన్ని సీన్స్‌లో చూస్తే నాకు బాలయ్య బాబు పవర్ రేంజర్స్ ఫైటింగ్ చేసుకుంటే మధ్యలోకెళ్ళినట్టు అనిపించింది. లిటరల్‌గా అనిపించింది. ఆ రేంజ్‌లో అనిపించే కొన్ని వీఎఫ్ఎక్స్ ఓవరాల్ సినిమా అయితే చాలా బాగుంది. అండ్ బాలయ్య బాబు ఫ్యాన్స్ అయితే ఆళ్ళు చెప్పక్కర్లా ఆడికెళ్ళిపోతారు. మిగతా వాళ్ళు కూడా సినిమా అభిమానులైనా, ఇతర హీరో ఫ్యాన్‌లైనా ఎవ్వరైనా సరే ఎళ్లి సినిమా చూడండి. చాలా బాగుంది. ఈ సినిమాకి చాలామంది బాలయ్య బాబు సినిమాకెళ్ళాలి అంటే బుర్ర ఇంట్లో పెట్టేసి బుర్రతో చూడకండి అంటారు. అది వేరే బాలయ్య బాబు సినిమాలకి. ఈ బుర్రతో చూడొచ్చు. ఎందుకంటే బుర్రతో ఎందుకు చూడమన్నానంటే ఆ ఓఏ సీన్‌లు, ఓవర్ యాక్షన్ సీన్‌లు అవి పెట్టింది భగవంతుడి ద్వారా చేస్తాడని చూపిచ్చాడు. సో, హౌ పవర్‌ఫుల్ గాడ్ కెన్ డూ థింగ్స్ అని. ఆ విధంగా చూసారు. అంతేకాని తొడగొడితే నార్మల్ హ్యూమన్ అయ్యుండి తొడగొడితే ట్రైన్ పాకే అలా చూపిచ్చలా. హి ఈస్ ఏ రిసెంబ్లెన్స్ ఆఫ్ గాడ్ అండ్ హి హస్ పవర్ అన్నట్టు చూపిచ్చాడు కాబట్టి ఓఏ సీన్‌లు ఉంటే యాక్సెప్టబులే ఈ సినిమాకి. ఇది నా రివ్యూ. అండ్ నేను ఫైనల్‌గా ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.5 ఔట్ ఆఫ్ 5. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. ఓకే గైస్.